The rich do what is hard, that's why their life is easy. The poor do what's easy, that's why their life is hard. మాట చెప్పింది డాన్ లోక్. ఇది లోకం తీరుని, గొప్ప జీవిత సత్యాన్ని వ్యక్తీకరించే మాట. ఇది కేవలం ధనికులు పేదల గురించి చెప్పే మాట కాదు. ఇది ధనిక దృక్పథానికి అంటే రిచ్ యాటిట్యూడ్కి, పేద దృక్పథానికి పూర్ యాటిట్యూడ్కి సంబంధించిన విషయం. ఇది సివిల్ సర్వీసులకు వెళ్లే అభ్యర్థులకు ఎలా వర్తిస్తుందో తెలియచేయడమే ఈ వీడియో ఉద్దేశ్యం. సివిల్ సర్వీస్కు వెళ్లే అభ్యర్థులంతా ఎక్కువ మార్కులు రావాలని కోరుకుంటారు, అందుకోసం వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అందరికీ మార్కులు ఎక్కువగా రావు. అతి కొద్ది మందికి ఎక్కువ మార్కులు వస్తాయి, చాలా మందికి మార్కులు తక్కువగా వస్తుంటాయి. మరి ఎక్కువ మందికి చాలా తక్కువ మార్కులు రావడానికి గల కారణం ఏమిటో తెలుసుకోవటం, ఆ కారణాలనే వాటిని విశ్లేషించుకోవటం చాలా మంచిది. పరీక్షలలో ఎక్కువ మార్కులు రావాలంటే పరీక్ష విధానం గురించి, పరీక్షలలో ఇచ్చే సిలబస్ గురించి, పరీక్షలలో ప్రశ్నల తీరు గురించి తెలుసుకోవటం, ఆ విధంగా సన్నద్ధం కావడం చాలా ముఖ్యం. తెలుగు సాహిత్యంలో 2 పేపర్లు ఉంటాయి. అందులో మొదటి పేపర్లో సెక్షన్ ఏ భాషా శాస్త్రం ఉంటుంది, సెక్షన్ బిలో సాహిత్య చరిత్ర పరిణామం ఉంటుంది. రెండో పేపర్లో సెక్షన్ ఏలో సాంప్రదాయ సాహిత్యం ఉంటుంది, సెక్షన్ బిలో ఆధునిక సాహిత్యం ఉంటుంది. ఇలా 2 పేపర్లలో పరీక్షా విధానం అనేది ఉంటుంది. ప్రశ్న పత్రాల ఆధారంగా తెలుగు సాహిత్యం పరిశీలించేటప్పుడు మొదటి పేపర్లో ప్రశ్న 1, 5 తప్పనిసరిగా రాయాలి. అదే విధంగా రెండో పేపర్లో కూడా ప్రశ్న 1, 5 తప్పనిసరిగా రాయాలి. ఈ తప్పనిసరిగా ఉండే ప్రశ్నలలో ఉప ప్రశ్నలు కూడా ఉంటాయి. అంటే మొదటి ప్రశ్నలో 5 ఉప ప్రశ్నలు ఉంటాయి, అలాగే 5వ ప్రశ్నలో కూడా 5 ఉప ప్రశ్నలు ఉంటాయి. మొదటి పేపర్లో ఉన్న సెక్షన్ ఏలో భాషా శాస్త్ర సంబంధమైన ప్రశ్నలు వస్తాయి. అదే విధంగా సెక్షన్ బిలో ఉన్నటువంటి ప్రశ్నపత్రం 5లో సాహిత్య చరిత్రకు సంబంధించిన 5 ఉప ప్రశ్నలు వస్తాయి. పేపర్ 2లో మొదటి ప్రశ్న 5వ ప్రశ్న తప్పనిసరిగా రాయాలి. ఈ మొదటి ప్రశ్న 5వ ప్రశ్న కూడా వ్యాఖ్యానాలకు సంబంధించి ఉంటుంది. సాంప్రదాయ సాహిత్యంలో 5 పద్యాలకు వ్యాఖ్యానాలు రాయాలి. ఆధునిక సాహిత్యంలో 5 పద్యాలకు లేక గేయ భాగాలకు వ్యాఖ్యానాలు రాయవలసి ఉంటుంది. మొత్తం పైన అభ్యర్థులు మొదటి పేపర్లో 5 ప్రశ్నలకు జవాబులు రాయాలి. సెక్షన్ ఏ నుంచి 2, సెక్షన్ బి నుంచి కనీసం 2 పేపర్లలో అభ్యర్థులు 5 ప్రశ్నలకు జవాబులు రాయవలసి ఉంటుంది. మరి సెక్షన్ ఏలో 4 ప్రశ్నలు ఇస్తారు, సెక్షన్ బిలో 4 ప్రశ్నలు ఇస్తారు. ఈ 2 సెక్షన్లలో ఏ సెక్షన్ నుంచి అయినా సరే 3 లేక 2 ప్రశ్నలు అనే వాటికి సమాధానం రాయవలసి ఉంటుంది. అదే విధంగా పేపర్ 2లో కూడా 2 లేక 3 ప్రశ్నలు అనే వాటిని ఒక్కొక్క సెక్షన్ నుంచి రాయవలసి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు యూపీఎస్సీ 50 మార్కులను నిర్దేశించడం జరిగింది. తెలుగు సాహిత్యంలో ఉన్న 2 ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే అందులో 56 ప్రశ్నలు ఉంటాయి. 56 ప్రశ్నలలో అభ్యర్థులు 38 ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఈ 38 ప్రశ్నలలో కూడా 20 మార్కుల ప్రశ్నలు 12కి సమాధానాలు రాయాలి. మిగతా 26 వీటికి 10 మార్కులు చొప్పున 260 మార్కులు ఉంటాయి. ఈ 26 ప్రశ్నలలో కూడా తెలుగు సాహిత్యంలో 10 ప్రశ్నలు వ్యాఖ్యాన రూపంగా ఉంటాయి. వీటికి 100 మార్కులు వస్తాయి. ఈ విధంగా మనం పరిశీలించేటప్పుడు తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా తీసుకునే అభ్యర్థులు తెలుగు సాహిత్యం అంతా కూడా ఒకే ఆప్షన్ గా భావిస్తారు. కానీ అది ఒక అంశం కాదు. ఇందులో ప్రధానంగా 5 అంశాలున్నాయని వారు గుర్తించాలి. 1 భాషా శాస్త్రం, 2వది సాహిత్య చరిత్ర పరిణామం, 3వది సాంప్రదాయ సాహిత్యం, 4వది ఆధునిక సాహిత్యం, 5 వ్యాఖ్యానాలు. వీటిని విడివిడిగా ఎందుకు చూడాలి? విడివిడిగా చూడడం మూలంగా అభ్యర్థికి అనేక సౌలభ్యాలు వస్తాయి. కారణం ఏమంటే ఏ భాగం నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి, ఏ భాగానికి ఎంత కాలం కేటాయించాలి, ఏ భాగంలో ఎన్ని ప్రశ్నలకు జవాబులు రాయవలసి ఉంటుంది, ఏ ప్రశ్నలకు జవాబులు రాస్తే మార్కులు బాగా రావడానికి అవకాశం ఉంటుంది ఇత్యాది ప్రాధాన్యాలనే వాటిని తెలుసుకోవడానికి తప్పనిసరిగా అభ్యర్థి తెలుగు సాహిత్యాన్ని 5 విభాగాలుగా విశ్లేషించుకోవాలి. తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి 5 విభాగాలలో చాలా ముఖ్యమైన విభాగం భాషా శాస్త్రం. పేపర్ 1 సెక్షన్ ఏ అంతా భాషా శాస్త్ర సంబంధంగానే ఉంటుంది. ఇందులో 4 ప్రధాన ప్రశ్నలు ఇస్తారు. ఒక్కొక్క ప్రశ్నకు 50 మార్కులు ఉంటాయి. అంటే 200 మార్కుల పరిధిలో భాషా శాస్త్రానికి ప్రాధాన్యత ఏర్పడ్డది. వీటిలో కనిష్టంగా 2 ప్రశ్నలకు, గరిష్టంగా 3 ప్రశ్నలకు సమాధానాలు రాసే వీలు కల్పించబడింది. అంటే 150 మార్కుల వరకు సమాధానాలు రాయవచ్చునన్నమాట. తెలుగు ఐచ్ఛికాంశంగా తీసుకుని సివిల్ సర్వీసులకు వెళ్లే అభ్యర్థులకు భాషా శాస్త్రం ఒక కామధేనువు లాంటిది. పాత పద్ధతిలో మొత్తం మొదటి పేపర్ అంతా భాషా శాస్త్ర సంబంధంగా ఉండేది. ఈ పేపర్ లో నాకు 300 మార్కులకు గాను 196 మార్కులు వచ్చాయి. నా విద్యార్థులకు 200 దాటి కూడా ఇందులో మార్కులు వచ్చాయి. మారిన ప్రస్తుత పరిస్థితులలో కూడా భాషా శాస్త్రం ఒక మార్కుల గని లాంటిది. అయితే భాషా శాస్త్రంలో చాలా మంది అభ్యర్థులు
తక్కువ మార్కులు తెచ్చుకోవడానికి కారణం ఏమిటి? సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా తీసుకునే అత్యధిక అభ్యర్థులు సాహిత్యేతరులే. వారిలో ఎక్కువ మంది సైన్స్ నేపథ్యం కలిగిన వారు. వీరికి భాషా శాస్త్రంతో అంతగా పరిచయం ఉండదు. భాషా శాస్త్రం చాలా నిర్దిష్టమైన పరిభాషను కలిగి ఉండడం వల్ల భాషా శాస్త్రం అంటే కాస్త భయం కూడా ఉంటుంది. భాషా శాస్త్రంలో ఏముంటాయి ఒకసారి చూస్తే, భాషా శాస్త్రంలో ధ్వనులకు సంబంధించి, పదాలకు సంబంధించి, వ్యాకరణాంశాలకు సంబంధించి, వాక్యానికి సంబంధించి చాలా అంశాలు ఉంటాయి. అవన్నీ కూడా చాలా వరకు సాంకేతిక పరంగా ఉంటాయి. ధ్వనులు అనే వాటిని మనం పరిశీలిస్తే అందులో అచ్చులు లేక స్వరాలు, హల్లులు లేక వ్యంజనాలు, సరళాలు, పరుషాలు, ధృతం, కళలు, కంఠ్యాలు, దంత్యాలు ఇలా సాంకేతిక పరమైన పదాలు ఉండడం మూలంగా ఇది చాలా క్లిష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే పదాలకు సంబంధించి కూడా పదం, పదాంశం, సపదాంశం, దేశ్యం, అన్యదేశ్యం, దేశ్యేతరం, తత్సమం, తద్భవం, ఆచికం ఇలా సాంకేతిక పదాలు ఉంటాయి. వ్యాకరణాంశాలలో కూడా నామవాచకం, సర్వనామం, లింగం, వచనం, ప్రత్యయం, విభక్తి, సంధి, సమాసం, క్రియ వంటి అనేక వ్యాకరణాంశాలుంటాయి. ఇక వాక్యానికి సంబంధించి సామాన్య వాక్యం, ఆ సామాన్య వాక్యంలో క్రియారహిత వాక్యాలు, క్రియాసహిత వాక్యాలు, సంశిష్ట వాక్యం, ఆ సంశిష్ట వాక్యంలో త్వార్థకాలు, శతార్థకాలు, అప్యర్థకాలు, ఛేదర్థకాలు, సంయుక్త వాక్యం, నామ్నీకరణం, అనుకృతి ఇలా ఏ అంశాన్ని చూసినప్పటికీ అది సాంకేతిక పరంగా ఉంటుంది. ఇంత నిర్దిష్ట శాస్త్ర పరిభాష కలిగి ఉండడం మూలంగా భాషా శాస్త్ర అధ్యయనం చాలా మందికి కొరకరాని కొయ్యగా ఉంటుంది. అందువల్ల దాని మీద వారు దృష్టి పెట్టరు. తేలికగా కనిపించే సాహిత్య చరిత్ర, సాంప్రదాయ సాహిత్యం, ఆధునిక సాహిత్యం ఇటువంటి పరిచ్ఛేదాల మీద వారు దృష్టి పెడతారు. అదే నిజమైన సాహిత్యంగా వారు భావిస్తూ ఉంటారు. ఎంతో ముఖ్యమైన భాషా శాస్త్రంపై దృష్టి పెట్టకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు తక్కువ మార్కులు పొందుతున్నారు. భాషా శాస్త్రాన్ని పైపైన చదివే వారికి 40% మార్కుల కన్నా తక్కువ వస్తాయి. భాషా శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేసిన వారికి 65% పైగా మార్కులు వస్తాయి. అందువల్ల ఎక్కువ మార్కులు సంపాదించాలనుకునేవారు భాషా శాస్త్రం మీద దృష్టి పెట్టి 3 ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఈ 3 ప్రశ్నలకు రాసే జవాబులు దాదాపుగా 100 నుంచి 110 మార్కులు తెచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ మార్కులు ఇచ్చే రెండో భాగం వ్యాఖ్యానాలు. ఇవి పేపర్ 2లో సెక్షన్ ఏలోను సెక్షన్ బిలో కూడా ఉంటాయి. సెక్షన్ ఏలో 1వ ప్రశ్నగా, సెక్షన్ బిలో 5వ ప్రశ్నగా ఇవి ఉంటాయి. 1వ ప్రశ్నలో సాంప్రదాయ సాహిత్యం నుంచి 5 పద్యాలకు వ్యాఖ్యానాలు, ఆధునిక సాహిత్యం నుంచి 5వ ప్రశ్నలో 5 పద్యాలకు లేక గేయ భాగాలకు వ్యాఖ్యానాలు రాయాలి. అయితే ఈ వ్యాఖ్యానాలు అనే వాటిని అడిగిన రీతిలో రాయాలి. అడిగిన రీతిలోనే వ్యాఖ్యానాలు రాయాలి అనడానికి కారణం ఉంది. కారణం ఏమంటే సాహిత్యాన్ని ముఖ్యంగా యూపీఎస్సీ నిర్ణయించిన పాఠ్య గ్రంథాలను ఏ విధంగా అధ్యయనం చేయాలో సిలబస్ లో స్పష్టంగా నిర్దేశింపబడింది. సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారు రసం, ధ్వని, వక్రోక్తి, ఔచిత్యం, రూపం, నిర్మాణవాదం, భావచిత్రణ, ప్రతీకాత్మకత వంటి ఆలంకారిక దృక్పథంతో అధ్యయనం చేయాలి. అంతేకాకుండా సాహిత్యాన్ని సామాజిక, చారిత్రక, సైద్ధాంతిక, మనోవైజ్ఞానిక దృక్పథంతో నిశిత పరిశీలన చేయాలని సిలబస్ లో నిర్దేశింపబడింది. ఇది ఎంతగా నిర్దేశింపబడిందో గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది. వ్యాఖ్యానాలనే వాటిని అలంకార దృష్టితో, కళా సౌందర్య దృష్టితో, చారిత్రక దృక్పథంతో, సామాజిక స్పృహతో, రసం, ధ్వని, ఔచిత్యం, కవి వ్యక్తిత్వం, మనస్తత్వ దృష్టి, భావావేశం, తాత్వికత లేక సిద్ధాంత దృష్టి, వర్ణన, కవితా నిర్మాణం, రచనా శైలి, ఉక్తి వైచిత్రి, చమత్కారం ఇలా అనేక విధాలుగా ఈ వ్యాఖ్యానాలనే వాటిని యూపీఎస్సీ వారు అడుగుతూ ఉన్నారు. యూపీఎస్సీ వారు అడిగే విధంగా వ్యాఖ్యానాలనే వాటిని సమగ్రంగా రాయాలంటే పైన పేర్కొన్న భావనలు అంటే కాన్సెప్ట్స్ అనే వాటిని బాగా అర్థం చేసుకోవాలి. అందుకు ఆలంకారిక పరిభాషతో కాస్త అయినా పరిచయం ఉండాలి. అంటే వ్యాఖ్యానాలు రాసేటప్పుడు కాన్సెప్చువల్ క్లారిటీతో పాటుగా కాన్సెప్చువల్ యాక్యురసీ ఉండాలి. అంటే భావనల్లో స్పష్టత ఉండాలి. భావనలనే వాటిని నిర్దిష్టంగా వ్యక్తీకరించాలి. వ్యాఖ్యానాలు రాసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతులిత పరిజ్ఞానం ఉండాలి. చక్కని సృజనాత్మకత చూపించాలి. తార్కికమైన విశ్లేషణ శక్తి, లోతైన భావ పరిశీలన, సాంకేతిక పదాలతో అనువర్తింప చేస్తూ చక్కని నిర్మాణాత్మక చట్రంలో వ్యాఖ్యానాలు రాయాలి. అభ్యర్థి అధ్యయన పరిశీలనా శక్తిని అంచనా వేయడానికి ప్రమాణంగా నిలిచేవి వ్యాఖ్యానాలే. 10 వ్యాఖ్యానాలకు 10 మార్కులు చొప్పున మొత్తం 100 మార్కులు ఉన్నాయి. వ్యాఖ్యానాలను చక్కగా సమగ్రంగా రాసే వారికి ఈ 100 మార్కులలో 60 నుంచి 65 మార్కులు సునాయాసంగా తెచ్చుకోవడానికి
రాయడానికి అవకాశం ఉంది. నా విద్యార్థి జయశేఖర్ ఇప్పుడు IRS ఆఫీసర్ గా ఉన్నారు. ఆయన సాహిత్యం 2వ పేపర్లో 250కు గాను 155 మార్కులు తెచ్చుకోగలిగారు. ఆయనకు 155 మార్కులు రావడానికి గల కారణం వ్యాఖ్యానాల పట్ల అతడికి ఉన్నటువంటి అవగాహనే. సాహిత్య అభ్యర్థికి ఎక్కువ మార్కులు అందించే మూడో అంశం ఆధునిక సాహిత్యం. 2వ పేపర్లో సెక్షన్ బిలో వ్యాఖ్యానాలకు సంబంధించిన ప్రశ్నలు మినహాయిస్తే ఇక 3 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అంటే ఈ 3 ప్రశ్నలలో 2 ప్రశ్నలకు సమాధానం రాసే అవకాశం ఉంది. అంటే 100 మార్కులను లక్షించవచ్చు. ఈ భాగాన్ని ఎందుకు ఎంచుకోవాలని కొందరికి సందేహం రావచ్చు. కారణం ఏమంటే ఇది ఎంతో వైవిధ్యంతో కూడిన అంశం. ఆధునిక ప్రక్రియలైన కథానిక, నవల, లేఖ సాహిత్యం, నాటకంతో పాటు భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దళితవాద కవిత్వం వంటి అనేక అంశాలు ఇందులో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆధునిక భావజాలంతో ఇవి తొణుకుసలాడుతూ ఉంటాయి. పైగా ఇది చాలా డైనమిక్ గా ఉండే అంశం. ఇది అభ్యర్థికి సృజనాత్మక స్వేచ్ఛను కలిగించి అతనిలోని అభ్యుదయ ప్రగతిశీల భావాలకు ఆస్కారం కలిగిస్తుంది. పేపర్లు దిద్దే వారికి కూడా కొత్త భావాలు తెలుసుకునే అవకాశం కల్పించి అభ్యర్థి లోతుపాతులను పరికించడానికి, అతని భావ పరిపక్వత పసిగట్టడానికి ఈ విభాగం ఎంతో అనువైనది. దీనిని వినియోగించుకున్న అభ్యర్థులు 100 మార్కులలో కనీసం 60 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సాహిత్యంలో మరి కాస్త ఎక్కువ మార్కులు అందించే 4వ భాగం సాహిత్య చరిత్ర లేక పరిణామం. ఇది పేపర్ 1లో సెక్షన్ బిలో ఉండే భాగం. ఇది సాంప్రదాయ సాహిత్య చరిత్ర, ఆధునిక సాహిత్య చరిత్ర రెండిటికి మేళవింపుతో ఉన్న భాగం. ఈ విభాగంలో సాంప్రదాయ సాహిత్యం, ఆధునిక సాహిత్య చరిత్ర రెండూ కలిసి ఉంటాయి. ఇవి విడివిడిగా కాక ఒక సమ్మేళన రూపంలో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అందువల్ల వీటిలో ఒక భాగాన్ని వదిలివేయాలని, మరొక భాగం పైన ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి భావన కాకుండా రెండింటికి సమ ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది. ఈ 2 విభాగాలలో మొత్తం 13 పరిచ్ఛేదాలు ఉంటాయి. పేపర్ 1లో సెక్షన్ ఏలో 3 ప్రశ్నలకు జవాబులు రాసిన అభ్యర్థి సెక్షన్ బిలో 2 ప్రశ్నలకు జవాబులు రాయవలసిన అవసరం ఉంటుంది. అందులో మొదటి ప్రశ్న అంటే 5వ ప్రశ్న తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది కాబట్టి అతడికి ఇంకొక ప్రశ్నకు సమాధానం రాయాలి. అంటే మిగిలిన 3 ప్రశ్నలలో ఒక ప్రశ్నను ఎన్నుకుని ఆ ప్రశ్నకు జవాబులు రాయవలసి ఉంటుంది. అందువల్ల ఇక్కడ అభ్యర్థికి ఎక్కువ చాయిస్ ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఏ సమ్మేళనంతో ఉన్న ప్రశ్నలకు ఎక్కువ మార్కులు వస్తాయో ఆ సమ్మేళనంతో కూడిన ప్రశ్నను ఎన్నుకుని జవాబు రాస్తే మంచి మార్కులు వస్తాయి. ఈ విభాగంలో రాసే 2 ప్రశ్నలకు 100 మార్కులు ఉన్నాయి. ఈ 100 మార్కులలో అత్యధిక మార్కులు సాహిత్య కవుల సాంప్రదాయ లక్షణాలు, వారి సాహిత్య కృషి ప్రక్రియలపైన ఆధారపడి ఉంటుంది. అలాగే ఆధునిక సాహిత్య చరిత్రలో సాహిత్య ఉద్యమాలు, ప్రక్రియలకు సంబంధించి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఈ 2 విభాగాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన అభ్యర్థి కనీసం 100 మార్కులలో 55 నుంచి 60 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇక చివరిగా మిగిలేది సాంప్రదాయ సాహిత్యానికి సంబంధించిన అంశం. ఇది 2వ పేపర్లో సెక్షన్ ఏలో వస్తుంది. ఇందులో మొదటి ప్రశ్నకు వ్యాఖ్యానాలు రాయగా మిగిలిన ప్రశ్నలు 3 ఉంటాయి. మరి ఆధునిక సాహిత్యంలో వ్యాఖ్యానాలు పోగా 2 ప్రశ్నలకు జవాబులు రాశారు కాబట్టి ఇక సాంప్రదాయ సాహిత్యంలో రాయడానికి ఒకే ఒక ప్రశ్న ఉంటుంది. అయితే 3 ప్రశ్నలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. చాయిస్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో ఒక ప్రశ్న ఎన్నుకోవటం చాలా కష్టమే. అయితే జవాబు రాసేటప్పుడు నన్నయ్య కేంద్రకంగా కానీ, తిక్కన కేంద్రకంగా కానీ ఉండే ప్రశ్నలు తీసుకుంటే మార్కులు చక్కగా వచ్చే అవకాశం ఉంది. కారణం ఏమంటే నన్నయ్య, తిక్కన సాహిత్యానికి బాహుబలులు. అందువల్ల వీరిని లోతుగా అధ్యయనం చేయడం చాలా ముఖ్యం. లోతుగా అధ్యయనం చేసినప్పుడు ఒక నిర్దిష్టత ఏర్పడుతుంది. నిర్దిష్టత ఏర్పడ్డప్పుడు ప్రశ్నకు జవాబు రాస్తే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకే ఒక ప్రశ్న 50 మార్కులు కాబట్టి ఈ 50 మార్కులలో కనీసం 25 నుంచి 30 మార్కులు తెచ్చుకునే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా సాహిత్యంలో గణనీయమైన మార్కులు తెచ్చుకోవాలంటే ఒక వ్యూహాత్మక సంసిద్ధత కావాలి. ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి. ఇలా వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా ఎలాగుండాలో ఒకసారి చూద్దాం. మనం చెప్పుకున్నట్టుగా సాహిత్యాన్ని 5 విభాగాలుగా విభజించినప్పుడు మొదటి విభాగం భాషా శాస్త్రం. ఇందులో 200 మార్కుల పరిధి ఉంటుంది. 4 ప్రశ్నలు ఇస్తారు. ఈ 4 ప్రశ్నల్లో అభ్యర్థి 3 ప్రశ్నలు రాయటానికి అవకాశం ఉంటుంది. అంటే 150 మార్కులకు అతను సమాధానాలు రాస్తాడు. ఈ 150 మార్కులలో అభ్యర్థి 100 నుంచి 110 మార్కులు తెచ్చుకునే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే 2వ భాగం వ్యాఖ్యానాలు. 2 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 2 ప్రశ్నల్లో 10 వ్యాఖ్యానాలు రాయాలి. వీటికి 100 మార్కులు. ఈ 100 మార్కులలో అడిగిన రీతిలో చక్కగా వ్యాఖ్యానాలు రాయగలిగితే 65 నుంచి 70 మార్కులు ఇందులో తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. 3వ అంశం
ఆధునిక సాహిత్యం. ఇందులో 3 ప్రశ్నలు ఉంటాయి వ్యాఖ్యానం పోగా. ఈ 3 ప్రశ్నల్లో 2 ప్రశ్నలు లక్షించి సమాధానాలు రాయగలిగితే అందులో 55 నుంచి 60 మార్కులు సునాయాసంగా తెచ్చుకోవచ్చు. 4వది సాహిత్య చరిత్ర. ఇందులో 200 మార్కుల వరకు పరిధి ఉంటుంది. 4 ప్రశ్నలు ఇస్తారు. ఈ 4 ప్రశ్నలలో 2 ప్రశ్నలకే సమాధానం అనేది లక్షించాలి. ఈ 2 ప్రశ్నలకు 100 మార్కుల పరిధి ఉంటుంది. ఈ 100 మార్కులలో 55 మార్కులు సునాయాసంగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. చివరిగా సాంప్రదాయ సాహిత్యం. వ్యాఖ్యానానికి రాసే ప్రశ్న మినహాయించగా ఇంకా 3 ప్రశ్నలు ఉంటాయి. ఈ 3 ప్రశ్నలలో ఒక్క ప్రశ్నకే జవాబు రాయవలసి ఉంటుంది. అందువల్ల ఈ ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు నన్నయ్యనో తిక్కనో ఆశ్రయించి జవాబు రాసేటప్పుడు అక్కడ నిర్దిష్టత ఉంటుంది కాబట్టి అక్కడ 25 మార్కులు అంటే 50కి 25 మార్కులు లేదా 30 మార్కుల వరకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా 5 విభాగాలనే వాటిని దృష్టిలో పెట్టుకుని వాటికి తగిన సమయం కేటాయించి తగిన అధ్యయనం కానీ చేయగలిగితే అభ్యర్థికి 300 నుంచి 325 వరకు మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఒక వ్యూహాత్మక పద్ధతిలో తెలుగు సాహిత్యాన్ని అభ్యాసం చేయగలిగితే తెలుగు సాహిత్యం మార్కులకు కాణాచిగా ఉంటుంది. అటువంటి మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.